భగవద్భక్తులకు ప్రియమిత్రులకు నమస్కరిస్తూ మనం ఈరోజు 61వ శ్లోకంలోకి ప్రవేశిద్దాం. ఈ శ్లోకం అండి భక్తి శాస్త్రానికి ఒక అత్యద్భుతమైన నిర్వచనం అండి. భక్తి అన్నది దానిలో ఉన్న వైవిధ్యాలు, దానికి ఎలాంటి స్టేజ్లు ఉంటాయి అన్నది అత్యద్భుతంగా రచించారు శంకరాచార్యుల వారు ఈ శ్లోకాన్ని. ఇంకెవరి వల్ల కూడా అంత అందంగా ఆ ఉపమానాలేంటి, ఆ వర్ణనేంటి, ఆ పదాల కూడిక ఏంటి, ఎంత కూర్పు, ఎంత బాగా చెప్పారంటే ఈ శ్లోకం చాలా అత్యద్భుతం అండి. మళ్ళీ చెప్తున్నాను, అందరూ ఈ శ్లోకాన్ని అర్థం చేసుకుంటూ చదవండి. ఓకే, మనం ఇప్పుడు ముందు శ్లోకాన్ని చదువుకుందామండి. అంకోలం నిజ బీజ సంతతి రయస్కాంతోపలం సూచికా సాధ్వీ నైజ విభుం లతాక్షితురుహం సింధు శరద్వల్లభం ప్రాప్నోతిహ యథా తథా పశుపతేః పాదారవిందద్వయం చేతో వృత్తిరుపేత్య తిష్టతి సదా సా భక్తిరిత్యుచ్యతే. దీనిలో ప్రతి పదానికి అర్థాన్ని చెప్పుకుందామండి. ఇప్పుడు యథా అంటే ఏ విధంగా, నిజ బీజ సంతతి అంటే తన గింజల రాశి, అంటే ఊడుగు చెట్లు యొక్క గింజల విత్తనాల సముదాయం, అంటే అంకోలం అంటే ఊడుగు చెట్టును, అంటే ఊడుగు చెట్ల తాలూకు పండ్ల గింజలు ఉంటాయి కదండి, ఎండి నేల రాలిపోయి వర్షాకాలంలో మేఘం గర్జించగానే ఆ చెట్టు మొదటికే వెడతాయి, లేదా చెట్ల కొమ్మలను ఆ విత్తనాలను అంటుకుంటాయి అని చెప్పడం అన్నమాట. సూచిక అంటే సూది, అయస్కాంత ప్లస్ ఉపలం అంటే సూదంటు రాయిని, మ్యాగ్నెట్ని, సాధ్వి పతివ్రత, నైజ విభుం తన భర్తను, లతా తీగ, క్షితిరుహం అంటే చెట్టును, సింధు అంటే నది, సరిద్వల్లభం అంటే నదీ భర్త అయిన సముద్రుణ్ణి, ఇహ ఈ లోకమున, యథా ఏ విధంగా, ప్రాప్నోతి పొందుతాయో, తథా ఆ విధంగానే, చేతో వృత్తి అంటే చేత ప్లస్ వృత్తి, మనోవ్యాపారము, పశుపతి అయిన శివుని యొక్క పాదారవిందద్వయం అంటే పద్మముల వంటి పాదాల జంటను, ఉపేత్య చేరి, తిష్టతి ఉంటుందో, సా ఆ స్థితి, భక్తి అని ఉచ్యతే చెప్పబడుతోంది అంటున్నారండి. ఇప్పుడు మనం వివరణని చూద్దాం. ఊడుగు చెట్టు గింజలట చెట్టు నుంచి కింద రాలిపోతాయి కదండి, అన్ని చెట్లకి విత్తనాల కింద రాలిపోతాయి కదా, అలాగే ఊడుగు చెట్టు గింజలు కూడా వేసవకాలం వస్తే ఆ కాయ పగిలిపోయి బూరుగు చెట్టుది కింద పడిపోతాయండి. పడిపోయి వర్షం చుక్క పడగానే మళ్ళీ ఆ చెట్టుని తమకు తామే వెళ్ళి చేరుకుని అతుక్కుపోయి ఉంటాయండి. అలాగే సూది ఉంది కదా, అయస్కాంత ప్రాతిని అంటే మ్యాగ్నెట్ని తనకు తానే ఆ దగ్గరికి రాగానే టప్ అని అంటుకుపోతుంది, మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు. అలాగే పతివ్రత అండి తన భర్తనే చేరుతుంటారు, అదొక విచిత్రం. శీలవతి అయిన ఇల్లాలు పుట్టింటిని, తల్లిదండ్రుల్ని, తన వారిని అందరినీ వదిలేస్తుందండి. వదిలేసి తనకు దైవం ఇచ్చిన భర్తను త్రికరణ శుద్ధిగా ఆరాధిస్తూ అతని జీవితంలో ఐక్యం అయిపోతుంది. అలాగే తీగలు అవన్నీ తనకు ఆధారంగా నిలిచిన చెట్టు చుట్టూ గాఢంగా అల్లుకుపోతాయండి. ఇంకా నదులు ఉన్నాయి. నదులు ఎక్కడో కొండల్లో పుట్టి పరవళ్ళు తొక్కుతూ ప్రవహించి చివరికి ఎక్కడికి వెళ్తాయండి, తమకు పతి అయిన సముద్రంలో సంగమిస్తాయండి. అంటే ఈ విధంగా శంకర్లు రకరకాల ఉపమానాలు ఎలా ఇచ్చారంటే, ఏమిటేంటి ఇచ్చారు, గింజలు, ఊడుగ చెట్టు గింజలు, సూది, పతివ్రత, లతలు, నదులు, అవన్నీ కూడా సర్వ విధాల ఆత్మసమర్పణ చేసుకుని వృక్షాదుల్లో లీనం అవుతున్నాయండి. అంటే ఇందులో మొదట 4 కూడా
ఐక్య దశలో స్వరూపాన్ని బట్టి అవి లేనట్లుగానే తన్మయం పొందుతున్నాయండి. ఇంకా నదుల విషయానికి వస్తే అవి తమ సర్వస్వాన్ని సమర్పించుకుని నామరూపాలను కూడా కోల్పోయి సాగరంలో లీనమైపోతున్నాయి అన్నమాట. నార్మల్గా ఏంటండి, మనస్సులోని మన అజ్ఞానంతో మనం ఏమనుకుంటాం, మన మనసు మనం వేరు, పరమాత్మ వేరు అని అనుకుంటాం. అయితే ఎప్పుడైతే తనలో ఉన్న పరమాత్మ తత్వాన్ని గుర్తించుకోగలుగుతాడు మనిషి, అప్పుడు ఆ మనస్సు కాస్త తహతలాడుతుందండి పరమాత్మతో ఐక్యం చెందడానికి. అదే ఇక్కడ శంకర్లు ఆ విధమైన ఎగ్జాంపుల్స్, ఉదాహరణల్ని మనకి చూపెట్టారు. ఇందులో కొన్నేమో జలాలు, మరికొన్నేమో ప్రాణులు. ఈ పోలిక వేర్వేరు విధానాల్లో ఏకత్వ సిద్ధిని వివరిస్తూ చిత్తవృత్తుల్లో ఉన్న భేదాల్ని తెలుపుతోందండి. వృత్తి వైవిధ్యం ఉంది, కానీ స్థితిలో వైవిధ్యం లేదు. భక్తి కూడా అలాంటిదేనండి. కలవటం వరకే, కలిసిన తర్వాత ఏంటది పూర్తిగా అద్వైత స్థితి అన్నమాట. ఇప్పుడు అదే స్థితిలో ఉన్న వైవిధ్యాలు కూడా అలాగే ఉంటాయండి. ఇప్పుడు ఊడుగు చెట్టు అన్నారు. ఊడుగు చెట్టు గింజలు పేలిపోయి నేలలో కలిసిపోయి మళ్ళీ మేఘం గర్జించగానే తిరిగి ఆ చెట్టుకే అంటుకుంటాయిట. దానికి ఉదాహరణ ఏమిటండి, సామీప్యముక్తిని సూచించే భక్తికి ఇది నిదర్శనం అన్నమాట. రెండోది ఏమన్నారు, అయస్కాంతం, ఇనుము, సూదంటు రాయి, సూది అయస్కాంతాలకు అంటుకుంటుంది కదండి. అదే ఆ సూదంటు రాయిల యొక్క ఆకర్షణ ఉందే, సాలోక్యముక్తిని సూచించే భక్తికి నిదర్శనం అన్నమాట. ఆ తర్వాత మూడోది ఏంటి, సాధ్వి అంటే పతివ్రత తన భర్తనే చేరడానికి తహతలాడిపోతూ ఉంటుంది. నిరంతరం భర్త గురించి ఆలోచిస్తూ ఉంటుంది అన్నమాట. అంటే ఇది మళ్ళీ సాలోక్య సామీప్య ముక్తులు రెండిటికి సూచించి భక్తికి నిదర్శనం అన్నమాట. ఆ తర్వాత లత చెట్టుకి అల్లుకుపోతుందండి. ఇది కూడా సామీప్య ముక్తిని సూచించి భక్తికి నిదర్శనం. ఇంకా ఐదోది ఉందే, నదులు తమ నామ రూప గుణ లక్షణాలన్నింటినీ వదిలిసిపోయి సముద్రంతో కలిసిపోతాయండి. దాన్నే సాయుజ్యమైన ముక్తికి భక్తికి నిదర్శనం అండి. ఈ విధంగా శంకర భగవత్పాదులు ఈ శ్లోకంలో భక్తి తత్వాన్ని మధురాతి మధురమైన ఉపమానాలతో వర్ణించి చెప్పారండి. అలాగే ఇంకో ఉదాహరణ కూడా మీరు చూస్తే, కట్టు విప్పిన ఆవు దూడ ఏం చేస్తుందండి, చెంగుని దూకుతూ తన తల్లి అయిన ఆవు దగ్గరికి చేరుతుందండి. అది కూడా పరమభక్తికి ఉదాహరణ అండి. ఈ విధంగా మనం ఏంటంటే భగవంతుని అందల ప్రేమతో సర్వదా భగవంతుని వైపు ఆకర్షించబడే మనోవ్యాపారం అనే భక్తి ఉండాలి అంటున్నారు. అలాగా మన మనస్సుని సర్వకాల సర్వావస్థలో భగవంతుని పాదాలను ఎల్లప్పుడూ చేరి ఉండడానికి భక్తే ఇంపార్టెంట్ అని చెప్పబడుతోందండి. భక్తి అంటే మనస్సు భగవంతుని పాదాలపై నిత్య నివాసం చేయడం అని అర్థం అండి. ఓకే, ఎంత బాగుందో. సో మన అందరం కూడా సదా ఆ పరమశివుడి పాదాల దగ్గర నిరంతరం సహవాసం చేయడానికి, అటువైపుపై అట్రాక్ట్ అవ్వడానికి మన మనస్సుని భక్తి అన్న రూపంలో ప్రబోధిద్దామండి.